చెడిసాయిలే, నీ వంటి రోగాలు చెడిసాయిలే. ఇలాంటి దేవుడు ఎలోకాన లేడులే. అందరం కలిసి సంద్రాన్ని శాసించి పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చాలి. సంద్రాన్ని శాసించి శాంతింపజేశాలి. పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చాలి. పేరంటే దయ్యాలు వణికాయిలే, నీ వంటే రోగాలు చెడిసాయిలే. నీ పేరంటే దయ్యాలు వణికాయిలే, నీ వంటే రోగాలు చెడిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా యెహోవా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. అందరం కలిసి పాడదాం. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవరు లేరయ్యా. దేవాది దేవుడవు, నీవుంటే నాకు చాలయ్యా. నీవుంటే నాకు చాలయ్యా. నీవుంటే నాకు చాలయ్యా. నీవుంటే నాకు చాలయ్యా. యేసుంటే నాకు చాలయ్యా. యేసుంటే నాకు చాలయ్యా. యేసుంటే నాకు చాలయ్యా. యేసుంటే నాకు చాలయ్యా. నాకు చాలయ్యా. తను దీవించబడినప్పుడు, ఉన్నతమైనటువంటి నగరాన్ని నిర్మించినప్పుడు, చక్కని బిల్డింగ్ కట్టుకున్నప్పుడు దావీదు మనసంతా కూడా నేను బిల్డింగ్లో ఉంటున్నాను కానీ నా దేవుని యొక్క మందసం మాత్రం గుడారంలో ఉంటుంది, ఇది సరైనది కాదు. వాస్తవంగా నా ఇంటి కంటే దేవుని ఇల్లు చాలా బాగుండాలి. నా ఇంటి కంటే దేవుని ఇల్లు అద్భుతంగా ఉండాలి, అందంగా ఉండాలి. అది దావీదు కోరుకున్నాడండి. సహోదరి సహోదరులు, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ ఇంటి కంటే ఎవరి ఇల్లు బాగుండాలని కోరుకుంటూ చెప్పండి. దేవుని ఇల్లు బాగుండాలి. దేవుని ఇల్లు బాగుండాలి, దేవుని మందిరం బాగుండాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే టీ తాగేసో లేక ఏదో స్నాక్స్ తినేసో తీసుకెళ్ళి డస్ట్ అంతా ఎక్కడ పడితే అక్కడ పడేయమాకండి. మన దేవుని మందిరం, దేవుని ఇల్లు గనుక ఈ ఇల్లు అందంగా అద్భుతంగా ఉండాలంటే చెత్త చెదరం ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మందిరంలోకి వస్తారు, వస్తూ మీ పిల్లల్ని తీసుకొస్తారు, వాళ్ళు ఏడవకుండా బిస్కెట్లు ఇస్తారు. ఆ బిస్కెట్ ప్యాకెట్లు ఏం చేస్తారు? మందిరంలో పడేసి వెళ్ళిపోతారు. ఎక్కడ వాస్తవంగా పడేస్తాం చెత్తను? మనం చెత్త కుండీలో పడేస్తాం. ఇప్పుడు తీసుకొచ్చి చెత్తను మందిరంలో వేసి వెళ్ళావనుకో, నీ ఉద్దేశం ఏమిటి? మందిరం చెత్త కుండీ. దేవుని మందిరం నువ్వు చెత్త కుండీ చేసావంటే నీ అంత చెత్త మనిషి మరొకరు ఉండరు. కాబట్టి దేవుని మందిరంలో చెత్త పడేయకండి. దేవుని మందిరాన్ని చెత్త చెదరంతో నింపకండి. దేవుని మందిరం ఇది దేవుని ఇల్లు అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, అంతకు మించి ఆత్మీయంగా ఉండాలి. మన కల్వరి టెంపుల్ అలాగే ఉండాలి అనే ఆశ నాకు ఉంది. కాబట్టి మీరు మన కల్వరి టెంపుల్ను చూస్తే అడుగుతున్నా, అందంగా ఉందా?
అద్భుతంగా ఉందా? ఆత్మీయత ఉందా? మీరు ఒంగోలు వెళ్ళి చూడండి, ఆ కల్వరి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో. నంబూరు వెళ్ళి చూడండి, ఆ కల్వరి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో. మీరు జహీరాబాద్ వెళ్ళి చూడండి, నిర్మించబడిన కల్వరి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో. మీరు గుంతకల్లు వెళ్ళి చూడండి, కల్వరి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో. ఎందుకని దీనదాసుడు ఎక్కడ కల్వరి టెంపుల్ మందిరం నిర్మించాలని ఆశించినా అంత అందంగా ఉండాలని ఆశపడ్డాడు. మీరు చేసిన సహాయంతో, ఇచ్చిన కానుకలతో ఎందుకు ఇంత అందమైనటువంటి మందిరాలు నిర్మిస్తున్నాం తెలుసా? మనం సేవిస్తున్న దేవుడు, ప్రపంచాన్నే పరిపాలిస్తున్న దేవుడు, ఆయన నివసించే నివాస మందిరమును అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అంతకు మించి ఆత్మీయంగా ఉండాలి. నువ్వు కలిగి ఉన్న ఇంటి కంటే దేవుని ఇల్లు బాగుండాలి. మీలో కొంతమంది నైనా గార్డెన్ నుంచి, మెట్రో గార్డెన్ నుంచి కూడా కల్వరి టెంపుల్కి వస్తున్నారు. ఈ మందిరంలో మనం 7వ వార్షికోత్సవం జూన్ 5వ తారీఖున, ఇక్కడ జూన్ 5వ తారీఖున అంటే 2012లో జూన్ 5వ తారీఖున ఇక్కడ ఈ స్థలంలో వాగ్దాన భూమిలో మనం అడుగు పెట్టాం కదా. అప్పుడు మీరు ఎంతమంది వచ్చారో చూపిస్తారా? అప్పుడు మేము ఉన్నాము అన్నవాళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ స్థలంలో అడుగు పెట్టిన తర్వాత నేను, నా భార్య, నా బిడ్డలు ఇదే స్థలంలో ఉన్నాము. ఎక్కడున్నామో మీకు జ్ఞాపకం ఉందా? మీకు ఐడియా ఉంది ఎక్కడున్నామో? ఎవరైనా చెప్పగలరా? మీరు మందిరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎడమ వైపున ఒక రేకుల షెడ్ ఉంటుంది. ఆ రేకుల షెడ్లో 15x15 గది వేసుకొని ఆ గదిలోనే ఉండేవాళ్ళం. రేకుల షెడ్లో అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఎంతమందో తెలుసా? సుమారు 50,000 మంది. 50,000 మంది సంఘానికి కాపరిగా ఉన్న నన్ను దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా అండి? రేకుల షెడ్లో పెట్టి ఇక్కడ ఉండరా అని చెప్పి అన్నాడు. ఎక్కడ? రేకుల షెడ్. ఆ రేకుల షెడ్లోనే చాలా కాలం ఉన్నాం. ఆ తర్వాత ఇంత అద్భుతమైన మందిరము నిర్మించబడింది. ఇంత అద్భుతమైన మందిరం నిర్మించి సుమారు 12 సంవత్సరాలు కావస్తుంది. 2012లో కల్వరి టెంపుల్ నిర్మించబడింది. 2024 12 సంవత్సరాలు కల్వరి టెంపుల్లోనే నేను నివసించాను. చాలా కాలం నివసిస్తూనే ఉన్నాను. ఎక్కడ నివసించాను మీకు తెలుసా అండి? రేకుల షెడ్లోనే నివసించాను. ఈ గడిచిన 12 సంవత్సరాలు నేను, నా భార్య, నా బిడ్డలు 2 గదులు ఉన్నటువంటి రేకుల షెడ్లోనే ఉన్నాం. మీ ఇంట్లో వర్షం పడుతుందా? నీళ్లు కారుతాయా లోపటికి? నేను ఉన్న రేకుల షెడ్లో కూడా నా రూమ్లో నీళ్లు కారుతాయి, నా భార్య గదిలో నీళ్లు కారుతాయి. మీరు మగ్గులు కానీ గిన్నెలు కానీ పెట్టుకుంటారు, వర్షం కారుతూ ఉంటే నేను పెడతా, నా భార్య పెడుతుంది. అలాంటి ఇంట్లోనే ఉన్నా. ఎందుకు నాకు తెలుసా? నా ఇంటి కంటే నా దేవుని ఇల్లు అందంగా ఉండాలి, దేవుని మందిరం శ్రేష్టమైన మందిరంగా ఉండాలి అని చెప్పి రేకుల షెడ్లోనే ఉండాలని చెప్పి దేవుడు ఆశించలా. రేకుల షెడ్లోనే ఉండాలని చెప్పి దేవుడు తలంచలా. తనను సేవించే వారి కోసం దేవుడు దాచిపెట్టిన దీవెనలు బహుశ్రేష్టమైనవి. కాబట్టి ఆ రేకుల షెడ్ మీద స్లాబ్ వేసి మన సహోదరులు ఒక చిన్న గెస్ట్ హౌస్ లా కట్టారు పోయిన ఒక 2 వీక్స్ బ్యాక్. కానీ చెప్పొచ్చేది ఏంటో తెలుసా? సహోదరులు, మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనల్ని అంత ఎక్కువగా దీవిస్తాడు అనే వాస్తవము మర్చిపోవద్దు.